యెహోషువకి దేవుడు ఏం చెప్పాడు? వాగ్దాన భూమికి వెళ్తారు మీరు. హల్లెలూయా. వీళ్ళకి నిరీక్షణ ఉంది. ఏమని? దేవుడు మాకు ఒక ప్లేస్ చెప్పాడు, ఆ ప్లేస్కి మేము వెళ్తాము. ఎరుకు గోడలు వచ్చినాయి. ఇంకా ముందు ఎన్నో 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 యుద్ధాలు వస్తూనే ఉన్నాయి. ఎవరికి? యెహోషువకి. వీటన్నిటినీ ఒక్కటే నిరీక్షణ ఏంటి? దేవుడు నాకు చెప్పాడు. ఏమని చెప్పాడు? కానానుకి మిమ్మల్ని నడిపిస్తాను. ఆ నిరీక్షణతో ముందుకెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఆటంకాలు రాలేదా? ఎన్ని ఆటంకాలు వచ్చినాయి? ఎరుకు గోడలు ఏమైనా ఇంతున్నాయి అనుకుంటున్నారా? నానుతున్నాయి అనుకుంటున్నారా? ఎంత స్ట్రాంగ్ అండి. అట్లాంటి గోడలు చూసినప్పుడు ఈయన హృదయం ఏమై ఉండొచ్చు? కృంగి ఉండొచ్చు. కానీ అప్పుడు అనుకున్నాడు యెహోషువ ఏమని? నా ప్రాణమా, చెప్పండి, నీవేలా కృంగి ఉన్నావు? నా ప్రాణమా, నాలో నీవేలా తొందరపడుచున్నావు? ఎవరి మీద? దేవుని మీద నిరీక్షణ. అదొక్క మాటతో యెహోషువ ఏం చేశాడు? ప్రతి యుద్ధాన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళడమే కాకుండా ఆయన స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఇశ్రాయేల్ ప్రజలందరి స్వాధీనం చేసుకోవడానికి తారకం.